వయసు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఒక మహనీయుడు ఆత్మ త్యాగం వలన పొట్టి శ్రీరాములు గారు చనిపోవడం వల్లనే ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడింది. మరి అటువంటి మహనీయుడు మరణాన్ని కూడా గుర్తు చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి డేటే లేదు, ఆంధ్రప్రదేశ్ అనాథ అన్నటువంటి ఉద్దేశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. దానికే 23 సీట్లు పరిమితం చేశారు ఆయనకి ఆంధ్రప్రదేశ్కి అడ్రస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తారీఖున, మీ పుట్టినరోజు 4/20 ఆగస్టు, మరి ఎన్టీ రామారావు పుట్టినరోజు మే 28 మహానాడు, మరి మా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు మార్చి 28. వీటన్నిటికీ డేట్లు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్కి అవతరణకి డేట్ లేదు. ఇది ఒక అనాథ అన్నట్టు చెప్పాలన్న ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్రం అనాథ కాదు, నువ్వే పెద్ద అనాథ అని చెప్పి రాష్ట్రపతి చెప్పించాడు. వాడు దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన చాలా ఓర్పుతో నేర్పుతో పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో పోలవరం కంప్లీట్ చేయడం కానివ్వండి, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయటం, మరి పరిపాలన వికేంద్రీకరణ చేయటం, మరి కర్నూలు జ్యుడిషియల్ రాజధానిగా, వైజాగ్ వచ్చేటప్పటికి మరి పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా నెక్స్ట్ సంవత్సరం వచ్చేటప్పటికి మరి జరుపుకుంటాం. ఈ కోర్టు కేసులని అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రం మరి నెంబర్ 1 ప్లేస్కి చేరుతున్నటువంటి మా నమ్మకం ప్రజలు. సార్ టీడీపీ టైంలో